గీతలో. మనకేం చెప్తుందంటే చెయ్యవలసింది నువ్వు చేస్తే పొందవలసింది మనం పొందుతాము, కోరుకోవాల్సిన అవసరమే లేదు అన్నాడు. మనం ఏం చేస్తాం? చెయ్యాల్సింది చెయ్యం. మన కోరికలు ఎక్కువ, కోరుకొని 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 ఆయనకి తీసుకొస్తున్నది. కానీ ఇప్పుడు 10వ తరగతి పిల్లాడు ఉన్నాడమ్మా, అది 10వ తరగతి పరీక్ష రాసిండు, అది కొంచెం కొట్టు దేవుని దగ్గరికి, దేవుడా 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 నా ఫస్ట్ క్లాస్ మార్కులు రావాలని అని కోరిక కోరిండు. ఇప్పుడు ఒక బాబు ఏ కోరిక కోరకుండా ఆడు పుస్తకాల పురుగైంది, పుస్తకం మాత్రమే పట్టుకొని చదువుతూ ఉన్నాడు, చదువుతున్నాడు, నేను మంచి మార్కులు సంపాదించుకోవాలని చదివిండు, ఆయన చెయ్యాల్సింది చేస్తున్నాడు. ఈ రెండిట్లలో ఎవరికి వస్తుంది కదా? కోరుకున్నానికి వస్తుందా, చదివినోనికి వస్తుందా? అంటే ఎందుకు చదివినోనికి ఎందుకు వచ్చిందంటే అర్హతని సంపాదించుకున్నాడు, కష్టపడి చదివిండు, చదివితే అర్హత వచ్చింది, అర్హతని బట్టి రిజల్ట్ వచ్చింది. కోరుకున్నానికి ఆడ అర్హతని సంపాదించుకోలే కాబట్టి ఆయనకి రాదు. మీరు కూడా అంతే, దేవుని దగ్గర నిలబడి బొమ్మ దగ్గర నిలబడి అయ్యా అమ్మ అడుక్కుంటున్నాడు. వాళ్ళేమో గుడి బయట అడుక్కుంటారు, మనం గుళ్ళే అడుక్కుంటాం. నువ్వు దానికి కావలసిన శ్రమది. ఇప్పుడు నీకు కారు కావాలి, దానికి తగ్గ శ్రమ ఏంటిది? ఏం చేయాలి? సరి అయిన సంపాదన సంపాదించాలి. మళ్ళీ నాకు కారు కావాలి కదా, అన్యాయంగా అక్రమంగా సంపాదించి కారు కొనుక్కుంటా అంటే మళ్ళీ చూస్తాడు ఒకడు ఉన్నాడు అక్కడ. అది అందుకనే కోరికలు కోరడం కంటే అర్హతని సంపాదించుకోవడం కరెక్టా, కోరిక కోరుకోవడం కరెక్టా? నీకేం కావాలో అర్హత సంపాదించుకో. ఇప్పుడు నీ బిడ్డకి పెళ్లి కావాలి, నీ బిడ్డకి పెళ్లి రాసి ఇచ్చిందా లేదా? పైన ఆల్రెడీ భగవంతుడు ప్రతి బిడ్డకి పెళ్లి రాసి ఇచ్చిండు. తనకి సమయం రావాలి, మనం అంటాం కదా, ఇంకా సమయం రావాలి, సందర్భం రావాలి, దానికి తగ్గ శ్రమ నువ్వు పడాలి, అప్పుడు అర్హతని సంపాదించినట్టు. ఏ అర్హతని సంపాదించవు? దేవుడా 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 అని కోరుకుంటూనే ఉంటాం మనం. అందుకనే భగవంతుడు అర్హతని సంపాదిస్తే అడగకన్నా ముందే ఇస్తాడు, అడగాల్సిన అవసరం లేదు అంటున్నాడు. ఇక్కడ 10వ తరగతి పిల్లాడు చదివిండు, అక్కడ కష్టపడ్డాడు, ఆ కష్టంలోనే పరమాత్మ ఉన్నాడు, ఆ ఇష్టంలోనే పరమాత్మ ఉన్నాడు. ఆ పుస్తకంలో పరమాత్మ లేడా? పుస్తకం అంటే ఎవరు? బ్రహ్మ సరస్వతి. అంటే ఆ పిల్లాడు ఆ పుస్తకంని బ్రహ్మగా సరస్వతిగా మార్చుకొని చదివి పాస్ అయి అర్హతని సంపాదించుకున్నాడు. మొక్కితే రాదు, దానికి తగ్గ శ్రమదేమంటుండు గీతలో. మనకు అర్థమైతలేదు. ఇక్కడ మీకేమైనా డౌట్ ఉంటే ఇప్పుడే అడగండి. సరే, కోరితే వస్తాయని ఎంతమందికి తెలుసు? కోరితే వస్తాయా, చేస్తే కదమ్మా? కానీ కోరుకుంటున్నాం కదా, ఇగో దేవుడా నాకు ఇది ఇయ్యు, మళ్ళీ నేను నీకు ఇగో ఈ పండగ చేస్తా. అరే, నీ పండగకి ఆశ పడేవాడు దేవుడు ఎట్లయితాడు? ఎంత గలీజ్గా మాట్లాడతారంటే ఆ దేవుని ముందట నిలబడి ఆ దేవుణ్ణి కూడా ఒక లంచగొండి చేస్తున్నావు. నువ్వు ఇచ్చేవాడివా దేవునికి? ఇచ్చేవాళ్ళమా? నువ్వేం చెప్తావు మరి దేవుని ముందట నిలబడి? ఇగో నీకు ఈ పండగ చేస్తా, నిన్నెవడేమన్నాడు పండగ? ఆ పండగలో పెట్టే అన్నాన్ని లేనోళ్ళని వెతికి పెట్టు, ఆ లేని దగ్గర పరమాత్మ, లేనోళ్ళు ఇంత పరమాత్మ, దిక్కు లేనోనికి దేవుడు దిక్కు అన్నారు. దిక్కు, ఏ దిక్కు లేనోనికి దేవుడు దిక్కు. ఆ దిక్కులోని దగ్గరికి వెళ్ళి నువ్వు అన్నం పెట్టు, అక్కడ దేవునికి పెట్టినట్టే అని శాస్త్రాలు చెప్తున్నాయి కదా. నువ్వే పండగ చేయకు, ఏ దీపం ముట్టియకు, ఏమి అక్కర్లేదు, లేనోని వెతికి అరే బాబు ఈ రోజు నీకు ఆకలి అవుతుందా, పెట్టు తిను. ఏ జీవిని చంపకు. ఎందుకు చంపుతున్నాం? కారణం ఏముంది? అసలు ఎందుకు తినాలి? మన ఆహారం ఏంది? సరే, కృష్ణ భగవానుడు ఉన్నాడు, రాముడు ఉన్నాడు. రాముని గుడికి వెళ్తే, కృష్ణుని గుడికి వెళ్తే నువ్వేం ప్రసాదం పెడతావు?
ఏం పెడతాం అంటే శాకాహారం పెడతాం. ఏం పెడతాం? కూరగాయల, లేకపోతే పండ్ల. అటుకులు కూడా శాకాహారమే, బెల్లం శాకాహారం. అంటే మరి పరమాత్మ ముందట ఏ ఆహారం అయితే పెడుతున్నావు, పోనీ రాముని దగ్గర కృష్ణుని దగ్గర విగ్రహం ముందట నువ్వు మాంసము గుడ్లు పెడతావా, చేపలు, మరి ఎందుకు పెట్టావు? మరి నువ్వెందుకు తింటున్నావు? పరమాత్మ ఏ నిన్ననే చెప్పిన, గుడి అనేది ఎందుకు, ఇంటిలో లేని శక్తి గుడిలో ఎందుకు ఉందో తెలుసుకుంటందుకు. గుడిలో శక్తి ఉంది, పోగానే ప్రశాంతత వస్తుంది. మరి ఇంటిలో ఉంటే ప్రశాంతత ఎందుకు రావట్లేదు? ఈ తేడాని తెలుసుకొని ఆ గుడిలో ఉండే శక్తి నా ఇంటిలోకి ఎలా వస్తుంది అని తెలుసుకొని ఆ ఇంట్లోకి శక్తిని తెచ్చుకోవడానికి గుడిని నిర్మించింది. సరే, దేవుని ముందట నువ్వు అవి పెడుతున్నావు. మరి పెట్టినప్పుడు దేవునికి దగ్గర మనం పెట్టిన దాన్ని ప్రసాదంగా మనం ఆహారంగా అంటున్నాం. ఆయన దగ్గర మనం అవి పెడతలేము, కోళ్ళని, మేకల్ని, గుడ్లని పెడతలేము. ఆలోచించాలి ఇక్కడ. ఆయన దగ్గర పెట్టినప్పుడు మనం ఎందుకు తింటున్నాం? ఆయన పనికి రానప్పుడు, మనం తింటే కూడా పోవడానికి పనికి రానప్పుడు మనం ఎందుకు పోతున్నాం? అంటే మనకు ఆలోచన లేదు, సొంత ఆలోచన అసలే లేదు. ఏది రైట్ ఏది రాంగు అసలే లేదు. వాడెవడో చేసిండు, నేను చేసిన. ఒకప్పుడు మనకు తెలియదు, చేసినాం. చేసిన తర్వాత సాక్షాత్తు భగవంతుడే ఇచ్చిన భగవద్గీతని కూడా చదివినాక కూడా మనం చేస్తున్నాము అంటే మనం ఇంకెవరు క్షమిస్తారో చెప్పండి?